దేవుడు ఎలా ఉన్నాడో తెలియలేనప్పుడు అలాంటి ఆయన్ని, ఆ ఫోర్స్ని తీసుకొచ్చి ఇలా ఉంటాడని ఒక ఆకారంలో చూపిస్తే ఆయన అవమానించినట్టు కాదు చెప్పండి. దేవుడిని అవమానిస్తే అది పాపం కాదు చెప్పండి. ఎందుకు విగ్రహారాధన బైబిల్ వద్దని చెప్తుంది? అర్థం కాని దేవుడు, అగోచరుడైన దేవుడు, ఊహల కందని దేవుడు, మన తలంపుల్లో కూడా ఆలోచించిన దొరకని దేవుడు, అమరుడు, అదృశ్యుడు, కాంతి వేగం కన్నా గొప్పవాడు. ఇలాంటి దేవుణ్ణి అరే ఇలా ఉన్నాడని చెప్పలేని దేవుని తీసుకొచ్చి ఇలా ఉన్నాడని ఒక ఆకారంలో చొప్పించి ఇదే దేవుడు అంటే అది ఆయన వ్యక్తిత్వానికి అవమానం కాదా? అది పాపం కాదా? బైబిల్ ఎందుకు విగ్రహారాధన పాపం అంటాది? అలా ఉన్న ఆయన్ని ఇలా చూపించడం పాపం కాదా? ఇప్పుడు నువ్వు అందమైన భార్య నువ్వు ఉన్నావు, మీ ఆవిడ ఎలా ఉంటుందంటే కోతిని జీవించాను ఎలా ఉంటుంది? వచ్చి దీనిలాగా ఉంటుంది అంటే ఎలా ఉంటుందండి? అవమానం కాదా? నీకోసం చాలా మెయింటైన్ చేసింది, నువ్వు వస్తావని కాస్త రొంగు పెంచింది, అన్నీ చేసింది. ఎలా ఉంటుంది అంటే కోతే పోలితే ఆవిడ ఏమంటే చెప్పండి, నన్ను ముగ్గురు కలిసి ఫోటో తీద్దాం అంటదా? అవమానం అది. ఒక మనిషిని ఒక యానిమల్తో పోలిస్తేనే అవమానం అయితే మీ ఆయన ఎలా ఉంటాడమ్మంటే అదిగో అచ్చు ఆ ఎద్దులాగా ఉంటాడండి, అలాగే దానికిలాగా అలాగే ఎద్దులో ఉంటాడంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎగిరెగిరి తన్నే తనని. మనల్నే ఒక యానిమల్తో పోలిస్తే తట్టుకోలేకపోతే మాట్లాడే దేవుణ్ణి, వినగలిగే దేవుణ్ణి, చూడగలిగే దేవుణ్ణి, నా మాటలు మేము ఇంతకన్నా ఎవరంగా మాట్లాడకూడదు, మాట్లాడే దేవుడిని ఎందుకంటే తీసుకెళ్ళి లోపల కూర్చోబెడుతున్నారు, మీరు చూస్తున్నారు లేదు, మాట్లాడే దేవుణ్ణి, వినగలిగే దేవుణ్ణి, చూడగలిగే దేవుణ్ణి, తానేంటో మానవుని అర్థం చేసుకునే దేవుణ్ణి, వినలేని, చూడలేని, మాట్లాడలేని, ఒక కదల్లేని ఒక స్వరూపంలో కూర్చోబెట్టి నువ్వే మా దేవుడు అంటానికి నిలువెల్లా అవమానం కాదా? అందుకని అన్నాడు, పైన ఆకాశం అందు కానీ, భూమి అందు కానీ, భూమి కింద ఉన్న నేల యందు కానీ ఏ ఆకారాన్ని పెట్టద్దు. ఎందుకంటే నేను ఇలా ఉన్నానని చెప్పడానికి, నన్ను పోల్చడానికి ఈ భూమి మీద నన్ను పోలింది ఏది చెప్పండి? లేదు. అందుకే దేవుడిని పోల్చొద్దు. ఇప్పుడు బాగా ఆ శక్తి కలిగిన దేవునికి వ్యక్తిత్వం ఉందంటే ఉంది. జాగ్రత్తగా వినండి, దేవుడు ఏంటో మీకు అయ్యేసరికి అర్థం కావాలి. ఆయనకి వ్యక్తిత్వం ఎలా ఉందంటే నేను కొన్ని పదాలు చెప్పి నేను ముగిస్తాను. ఆయనకి జ్ఞానం ఉందా లేదా? ఈ సృష్టిని చూస్తేనే అర్థమైపోతుంది ఆయన ఎంత జ్ఞానవంతుడు. పగలవడం ఏంటి, రాత్రి అవడం ఏంటి, ఈ మధ్యలో మనం నిలబడిన భూమి తిరగడం ఏంటి, ఇది తిరుగుతున్నా తిరిగినట్టు తెలియకపోవడం ఏంటి, ఈ తిరుగుతున్న దాన్ని మళ్ళీ తన చుట్టూ తాను తిరగడం ఏంటి, ఇదే మళ్ళీ సూర్యుడి చుట్టూ తిరగడం ఏంటి, దీనికి మాటలు లేవు, చేతలు లేవు, ఏమీ మాట్లాడడం రాదు, కానీ ఇంత వర్క్ సిస్టమేటిక్గా ఒక పదార్థం ఎలా చేసేస్తుంది? జ్ఞానం ఉంది ఆయనకి సృష్టించినప్పుడు. చూస్తున్నప్పుడు అర్థం కాని ఎన్నో విషయాలు ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని ఇప్పటికే మనం మాట్లాడుకుని చాలా తక్కువ. ఆయనకి జ్ఞానం ఉందంటే ఉంది, కానీ జ్ఞానం ఉన్నా ఆయనకి మనలాగా చెప్పండి శరీరం లేదు. ఆయనకి జ్ఞానం ఉంది అంటాను గుర్తుని చెప్పిన ఆయన సంగతులు గుర్తుపెట్టుకుంటాడు. ఆయన సంగతులు గుర్తుపెట్టుకుంటాడని గుర్తుని చెప్పిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి మాటిచ్చాను చెప్పండి. జ్ఞాపకం పెట్టుకుంటున్నాడంటే ఆయనకి ఏముంది చెప్పండి? జ్ఞానం ఉంది. ఇంకా ఆయనకి ఫీలింగ్స్ ఉన్నాయి. ఆయన బాధపడతాడంటే బాధపడతాడు, ఆయన ఆనందిస్తాడంటే ఆనందిస్తాడు, ఆయన పాపాన్ని సహించలేని దూరం వెళ్తాడంటే దూరం వెళ్తాడు. ఆయనకి ఫీలింగ్స్ ఉన్నాయంటే ఉన్నాయి ఆయనకి. నాలుగవది విల్ పవర్ ఉంది ఆయనకి, చిత్తం ఉంది. అంటే చిత్తం ఏంటి? ఏదో ఒక దాని మీద ఆధారపడ్డం. ఇప్పుడు నేను ఏమైనా చేయాలనుకోండి, సలహా అడుగుతాను. ఇప్పుడు ఏదైనా చేయాలనుకోండి, ఏం చేస్తే బాగుంటుందని అడుగుతాం. మనం ఏదో ఒకటి చేయడానికి ఎవరో ఒక సలహా అడుగుతాం. కానీ ఆయన నిర్ణయం తీసుకోవడానికి చెప్పండి ఎవరి సలహాలు అడగడు. ఆయనకి విల్ పవర్ ఉంది, ఆయన చిత్తం కలిగిన వాడుగా ఉన్నాడు. ఒక్కొక్కటి చెప్తున్నాడు. ఆయనకి జ్ఞానం ఉంది, ఆయన గుర్తుపెట్టుకునే మేధాశక్తి ఉంది, ఆయనకి ఫీలింగ్స్ ఉన్నాయి, ఆయనకి సొంత చిత్తంతో నిర్ణయాలు తీసుకునే స్వభావం ఉంది. ఐదవది లివింగ్, జీవం కలిగి ఉన్నాడు. ఆయన కనబడ్డు ఇవన్నీ ఉన్నాయి. ఆయన కనబడ్డగానే ఆయనకి జ్ఞానం ఉంది, ఆయన కనబడ్డగానే ఆయనకి ఫీలింగ్స్ ఉన్నాయి, ఆయన కనబడ్డగానే ఆయనకి చిత్తం ఉంది, ఆయన కనబడ్డగానే ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే బైబిల్ చెప్తుంది అదృశ్యంగా ఉన్నాడు. యెరెమీయా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవం గల దేవుడు,
సదాకాలం ఆయన రాజు. మళ్ళీ చదవండి, ఎంత బాగుంది మాట. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవం గల దేవుడు. కంపేర్ చేస్తున్నాడు యెరెమీయా. ఏమంటున్నాడు చెప్పండి? యెహోవాయే నిజమైన దేవుడు అంటున్నాడంటే నిజం కానివి కూడా దేవుళ్ళకు ఉన్నవి సమాజంలో చెప్పండి ఉన్నాయి. ఫేస్బుక్లో మనకు వీడియో వెళ్తుంది. ఆ వీడియో ఏంటంటే ఆయనకి గోసి ఎట్టారు. దేవుడు ఆయన దేవుడికి గోసి, ఆ దేవుడికి గోసి ఎడితే గోసి ఉడిపోయింది. గోసి ఎడుతున్నప్పుడు గోసి ఆయనకి అలా తిరుగుతున్నాడు, ఎలా అనుకుంటే అలా తిరుగుతున్నాడు. అలా తిరుగుతుంటే ఆయనకి జెడ్ కేటగిరీ ఇచ్చినట్టు ఇచ్చారు. ఫోర్స్ అదే డిపార్ట్మెంట్ని ఎవడ కింద రాశాడు, జెడ్ కేటగిరీ ఇచ్చినట్టు ఇచ్చారు. ఏమైపోతుంది అంటారని అక్కడ ఎవడేమట్టిపోవడానికి ఏముంది అక్కడ? అడగండి నన్ను. ఆయన దగ్గర పట్టుకోవడం అంత కేటగిరీ అడుగుతున్నాను. ఆ కింది కామెంట్ వస్తాడు, ఆయనకి ఎప్పుడో మానసిక స్థితి బాగాలేదట. మానసిక స్థితి బాగాలేని కూడా ఈ సమాజం ఏం చేసింది చెప్పండి? దేవుడిని చేసింది. తమిళనాడులో ఒక ఆవిడద్ది ఇలా బాదుకుంటూ తిరుగుతుంది, ఇలా కొట్టుకుంటూ తిరుగుతుంది, ఇలా సొంగ గారుతుంది. నైట్ వేసుకుంటుంది, నైట్ మీద డ్రెస్ వేసుకుంటుంది, డ్రెస్ మీద కోట్ వేసుకుంటుంది, కోటి మీద ఇంకో నైట్ వేసుకుంటుంది. పిచ్చిది ఏదేదో వేసుకుంటుంది. ఆ వేసుకున్నది టీ ఇస్తే ఆ టీ సగం దాగి మీద వేసుకుంటుంది. ఆ మీద వేసిన కప్పు ఖాళీ కప్పు అలా పడేస్తే ఆ మొహం గడవదు, ఏముండదు, స్నానం చేయదు. అలాంటి పాసి కప్పు పక్కన పడేస్తే ఆ కప్పు తీసుకుని BMW కారుని దిగి ఆ కప్పు తీసుకుని తాగేసి మహాప్రసాదం అన్నారు. ఈ సమాజంలో చాలా దేవుళ్ళు ఉన్నారు. అందుకే అంటున్నాడు, ఈ సమాజంలో దేవుళ్ళగా ఉన్నవారు మానవుల్లో చాలామంది ఉన్నారు. వీళ్ళు ఎప్పటికీ జీవం కలిగి ఉంటారు. ఒకరోజు వీళ్ళ జీవం ఏమవుతుంది చెప్పండి? ఆరిపోద్ది, ఆగిపోద్ది. ఈ సమాజంలో ఎవరినైనా దేవుడు అన్నాడంటే వాడు ఎవర్ లాస్టింగ్ లైఫ్లో ఉండాలి. ఉంటాడా? ఉంటామన్నారు, కప్పేటేసారు, ఇంకా లేగలేదు. ఎవరన్నా అడగండి. కప్పెట్టేశారంటే బాగోదని దానికి పేరెట్టారు. ఏమని? మహాసమాధి చెప్పండి, సజీవ సమాధి చెప్పండి. ఇంకా ఏ అన్నారంటే ఇంకా మేము లోపల బతికుంటాం, అప్పుడప్పుడు చూసి వెళ్ళండి. చూశారు, లేరు బతికి. చెట్ల కింద కప్పించుకున్న వాళ్ళు ఉన్నారు, ఎవరన్నా అడగండి. పుట్ల కింద కప్పించుకున్న వాళ్ళు ఉన్నారు, ఎవరన్నా అడగండి. రాత్రి కింద కప్పించుకున్న వాళ్ళు ఉన్నారు, ఎవరన్నా అడగండి. మీరు స్టడీ చేయండి. ఈ సమాజంలో జీవం కలిగిన దేవుడు అని చెప్పుకున్నవారు ఆ జీవం అంతలోనే ఆగిపోయింది, ఆవిరైపోయింది. ఇవి కూడా కొన్ని ఆకారాలు జీవం కలిగిన దేవుళ్ళు అంటారు. ఏం జీవం ఉంది? మొన్న ఒక ఆయన దేవుడికి గుళ్ళో ఏసీ పెట్టారు. ఏసీ పెడితే దేవుడికి సలేహేస్తుందని దుప్పటి కప్పేవాడు ఒక ఆయన. చూస్తున్నారు లేదు వీడియోలు? దేవుడికి సలేహేస్తుంది అన్నవాడు నువ్వు కప్పితే కానీ కప్పుకోలేకపోతున్నాడంట. దేవుడు అవుతాడా? నువ్వే బట్టలు వేస్తావు, నువ్వే దుప్పటి కప్పేస్తావు, నువ్వే ఏసీ ఆడతావు. మళ్ళీ అంటున్నాడు ఏసీ ఆపేయమంటావు అంటున్నాడు. నేను ఆపుకుంటాను లేరా అనాలి. నేను అడుగుతున్నాను, ఇవన్నీ చూస్తుంటే అరే ఇలా ఎలా ప్రవర్తిస్తున్నారు, అరే వీటితో మెటీరియల్తో దేవుడు అని ఎలా అంటున్నారు, అరే మనుషులు ఆవిరైపోయే మనుషులు దేవుడు ఎలా అంటున్నారంటే వీటన్నిటికీ డైరెక్ట్ క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ ఒకటే. వీళ్ళకి నేచర్ ఆఫ్ గాడ్ అంటే ఏంటో చెప్పండి, తెలియదు. దేవుడు అంటే ఏంటో తెలిస్తే ఈ పనులు చేయరు. వీళ్ళకి దేవుడు అంటే ఏంటో తెలియట్లేదు కనుక చెప్పండి కనబడిన ప్రతిదాన్ని ఏం చేశారు చెప్పండి? దేవుణ్ణి చేశారు. అందుకే దేవుడు అపవిత్రపడ్డాడు. దేవుడు ఎందుకు అపవిత్రపడతాడు? ఎవరా నేటని అడగండి. ఎందుకంటే మన దేవుడిని ఎన్ని తిట్టినా అన్నవాడు వారు మాత్రం మీద వాళ్ళ మీద మాత్రం ఏ చర్యలు తీసుకోరు. కానీ మన దేవుడి నేచర్ కోసం మాట్లాడితే మాత్రం తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెట్టేస్తాం. ఎవరు ఏటని అడగండి. కానీ ఇప్పుడు వెళ్ళి జైలుకి పోయి కూర్చున్న వాళ్ళు కాస్త భయపడి మేము దేవుడిని ఎరగమని అంటారేమో, కానీ మనలాడోళ్ళకి మాత్రం తగులుకున్నారే అనుకోండి, ఇంకా రగడే. ఇంకా ఏమవుతుంది చెప్పండి? సావనైనా చచ్చిపోయి ఉరుతాడని ఎక్కేస్తాం, కానీ ఈ దేవుడిని మాత్రం తక్కువ చేస్తాం చెప్పండి. నేను అనుకుంటున్నా దానియేలు కాలం లాంటి కాలం రావాలండి. అగ్నిలో పడేసాడు, సింహాల భూమిలో వేసాడు చెప్పండి, ముళ్ళకంపల మీద నడిపించాడు. ఇలాంటివన్నీ వస్తే అప్పుడు ఎంతమంది వస్తారో చర్చికి? సరే, దేవుడు అదృశ్యుడు, జ్ఞానం ఉంది, ఫీలింగ్స్ ఉన్నాయి, ఆయనకి చిత్తం ఉంది. ఇక్కడ మనకు కనబడుతుంది జీవం కలిగి ఉన్నాడు. ఆయన చూస్తాడు, కోపిస్తాడు, ఆయన మాట్లాడతాడు. ఇంకేటి చెప్పిన ఆయన వింటాడు. ఇంకేటి చెప్పిన మన ఆకారాన్ని ఆయన అబ్జర్వ్ చేస్తాడు, ఆయనకు ఆకారం లేకపోయినా. రెండవ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 9వ వచనం. 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయం కలిగిన వారిని బలపరచుటకై
యెహోవా కనుదృష్టి గమ్మత్తని చెప్పిన, ఆయనకి కన్ను లేదు కానీ ఆయన కనుదృష్టి ఉంది. ఆయనకి చెవి లేదు కానీ వినికుడు ఉంది. ఆయనకు నోరు లేదు చెప్పండి, ఆయనకు స్వరం ఉంది. ఆయన మనలా కనబడడు కానీ ఆయనకి ఫీలింగ్స్ ఉన్నాయి. ఆయన కనుదృష్టి లోకమంతా చూస్తుందంట. ఇంకా అపోస్తల కార్యములు 14:17 అపోస్తల కార్యములు ముగిద్దాం. 14:17 అయినను ఆయన ఆకాశము నుండి వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుతూ, మేలు చేటు చేత తన గురించి సాక్ష్యము లేకుండా చేయలేదు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఉన్నాడనడానికి సాక్ష్యం ఏంటి? వీచే గాలి, పండే పంట, తిరుగుతున్న భూమి, కనబడుతున్న సూర్యుడు, మనం జీవం కలిగి సంతోషంగా 3 పూటలు తిని బతుకుతున్నామే. ఈ లైఫ్ మనం బతకగలుగుతున్నామంటే మన చేతుల్లో లేని సిస్టమ్ నడిపిస్తున్నవాడు ఎవడో ఉన్నాడని చెప్పడానికి ఆయన ఆధారం లేకుండా ఏది వట్టిగా వదిలే లేదు. ఆధారం ఉంది. నువ్వు తింటున్న తిండి నీకు ఆధారం, పీలుస్తున్న గాలి నీకు ఆధారం, నడుస్తున్న భూమి నీకు ఆధారం. ఇవన్నీ నీ చేతుల్లో నడుస్తున్నాయా? నువ్వు విత్తనాలు వేసి వచ్చేస్తావు అంతే. నువ్వు పండించగలవా? నువ్వు దిగుబడి తేగలవా? చచ్చిన విత్తనానికి మళ్ళీ ఒక శరీరాన్ని నువ్వు ఇవ్వగలవా? గాలి ఇక్కడ తగ్గిపోయింది అక్కడికి వెళ్ళవా అని చెప్పగలవా? ఫ్యాన్ ఎట్టగలవా అంతే. ఏమని చేయగలవా? మనం ఏం చేయలేం. నడుపుతున్నాను ఏమీ చేయలేం. ఏసీ పెట్టుకుని వేడి గాలిని చల్లగలగా చేయడానికి ఏసీ పెట్టుకోగలం తప్ప నువ్వు మెటీరియల్ ఉన్న గాలిని తీసుకుని దాన్ని చల్లగంటే ఆ వేడి గాలిలోనే ఉన్న చల్లదాన్ని లాక్కోగలవు తప్ప ఏ గాలినైనా నువ్వు ఏదన్నా చేయగలవా? అందుకే అపోస్తులు ఆర్గ్యుమెంట్ చేస్తూ బోధించారు. ఏమని చెప్పిన, ఆయన ఉన్నాడు అనడానికి మనం బతుకున్నామంటే ఆయన ఉన్నాడు. మనం ఎలా బతుకుతున్నాం? గాలి వల్ల బతుకుతున్నాం, వర్షం వల్ల బతుకుతున్నాం, భూమి వల్ల బతుకుతున్నాం. ఇవన్నీ తిరిగి ఇంత సిస్టమేటిక్గా నడుస్తున్నాయంటే సిస్టమ్ ఉందంటే సిస్టమ్ ఫామ్ చేసినాడు కూడా చెప్పండి ఉన్నాడు. అలా ఎంత బాగా ఎక్స్పోజ్ చేస్తున్నారు చూడండి దేవుణ్ణి. ఇంకా 94వ కీర్తన 11 నరుల ఆలోచన వ్యర్థములనియు యెహోవాకు తెలుసున్నది. యెహోవా నరుల ఆలోచనలు వ్యర్థము. వీళ్ళు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్న ఒక రోజు ఆ ఆలోచనలు ఫెయిల్యూర్ అవుతాయి. ఎందుకు చెప్పండి? మన ఆలోచన కొన్నిసార్లు ఎందుకు ఫెయిల్యూర్ అవుతాయి చెప్పండి? ఎందుకు అవుతాయి చెప్పిన, ఇలా నిర్ణయం తీసుకుంటే అలా మంచి జరుగుతుందా అనుకుని తీసుకుంటాం. అంటే మనకు భవిష్యత్తు తెలియదు కనుక మంచి జరుగుతుంది అనుకుని ఇలా వస్తాం. కానీ ఈ రూట్లో వెళ్తే పని అవదన్న సంగతి తెలియకే నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళాక ఫెయిల్యూర్ అయిపోయి అనవసరంగా ఇలా వచ్చాంటో అనుకుంటాం. కానీ నరుల ఆలోచనలు చాలాసార్లు ఏమవుతాయి చెప్పండి? ఫెయిల్యూర్ అవుతాయి. కానీ దేవుడు ఒక నిర్ణయం తీసుకుంటే అది ఫెయిల్యూర్ అవుతుంది. ఎందుకు చెప్పినా, ఆయనకి రేపు ఏం జరుగుతుందో చెప్పండి ముందే తెలుసు కనుక ఈరోజు ఏం నిర్ణయం తీసుకోవాలో ఆయనకి ముందే తెలుసు. మీకు నాకు అలాగే తెలుసుంటే ఏ జాబ్కి అప్లికేషన్ ఎట్టాలో ముందే తెలిసిపోతా లేదా? మనకి తెలియదు కనుక కొన్ని రోజులు టైం వేస్ట్ కార్యక్రమం చేస్తాం. లేదా కొన్ని రోజులు టైం వేస్ట్ అవ్వకుండా మనకు ప్లస్ అవుద్ది. అయితే ఇట్టు లేదా ఫట్టో ఏదో ఒకటి మనకి ఏదో తెలుస్తుంది. అప్పుడు మనం తలబట్టుకుని అరే అనవసరంగా ఇన్ని రోజులు 5 years టైం వేస్ట్ చేసాను అంటున్నాం. లేదు 1 yearకే మనకు కొట్టానుకో నేను తీసుకున్న నిర్ణయం మంచిదంటే మనకి ఏం జరుగుతుంది ముందే మనకి చెప్పండి తెలియదు. అందుకే దేవుడు తెలుసు నరుల ఆలోచనలు. ఆయన సంప్రదించకుండా ఎవడైనా ఆలోచన కలిగి ఉంటే, భవిష్యత్తు తిరిగిన దేవుడిని సంప్రదించకుండా నా భవిష్యత్తుని నేనే మలుచుకుంటాను ఎవడైనా అనుకుంటే వాడు ఆలోచనలు ఒకరోజు ఏమవుతాయి చెప్పండి? వ్యర్థం అవుతాయి.